ఒంటి చేత్తో తుఫాన్ ఆపిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సాక్షిలో ఒక కథనం ప్రచురితం అవడం జరిగింది. మరోపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఇదే అంశాన్ని చుట్టూ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తుఫాన్ని ఏ విధంగా ఆపాడో ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యా అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రభుత్వం మొత్తం ముందస్తు చర్యలు చేపట్టి ఆర్టీజీఎస్లో నిరంతరం సమీక్ష నిర్వహించుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఏదైతే ఆ నష్ట నివారణని చాలా బాగా తగ్గించడం జరిగింది. అటువంటిది ఒక ప్రభుత్వం ఇంత కష్టపడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒంటి చేత్తో తుఫాన్ ఆపేశారని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఏంటంటారు, ఎలా ఆపాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలుగుతాడు. కేఏ పాల్ చెప్తా ఉంటాడు కదా, ఎవరన్నా అమెరికా అధ్యక్షుడు గెలిస్తే నేను ఆశీర్వదించాను గెలిచాడు అంటాడు. మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఆశీర్వదించాను గెలిచాను అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నేను పలానా ఓటర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రార్థన చేశాను, ఆయన గెలిచాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డిని నేను శపించాను ఓడిపోయాను అంటాడు. అట్లా తను ఒక పర్వర్టెడ్గా అయిపోయి ఏదైనా నా వల్లే ప్రపంచం మొత్తం నడుస్తుందని కేఏ పాల్ చెబుతుంటే ఎవరన్నా అభ్యంతరం పెడుతున్నారా? తర్వాత ఇవాళ వేరే పేపర్లో ఎవరన్నా వేశారా ఈయన ఒంటి చేత్తో ఆపేడని? వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి పేపర్లో వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. జరగని పనులు కూడా రాస్తారు. చంద్రబాబు గారు మర్డర్ చేయకపోయినా వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది చంద్రబాబు అని కూడా రాశారు. ఓకే. తర్వాత సూర్యోదయాన్ని సూర్యాస్తమానాన్ని కూడా జగన్ ఆపగలడని రాస్తారు. ఎవరన్నా కాదంటారా? పులివెందులు పులి అని రాయగలరు, పిల్లి అని రాయగలరు, పులకేశి అని రాయగలరు, ఏదైనా. అది వాళ్ళ సొంత పేపరు, అంతే కదా. వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఏది రాసినా కూడా దాన్ని ఆపగలిగినాడు ఎవ్వరు లేరు. ఆయన ఒంటి చేత్తో తుఫాన్ని ఆపాడని రాసిన, లేకపోతే సూర్యుడిని మింగేశాడని రాసిన రాసుకోవచ్చు. అదే వాళ్ళ హక్కు. వాళ్ళు పెట్టిన పేపర్ ఎందుకు పెట్టారు? వాళ్ళు ఇన్ని వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ దగ్గర తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టారంటే వాళ్ళకి ఇష్టమైంది రాసేసుకోవడానికి దాన్ని ఎవరు ప్రశ్నించరు, అసలు ఈ పేపర్లుగా పరిగణించరు. వాళ్ళ సోషల్ మీడియా కూడా ఒక అంశంగా ప్రజలు చూడరు. ఆయన ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్లో పడుకుని ఒంటి చేత్తో ఇక్కడ ఆపటానికి ఏంటి? ఏమన్నా దానికి ఏమన్నా రీజను, లాజిక్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత, వీళ్ళందరూ కూడా రియల్ టైం గవర్నెన్స్లోను, రియల్ టైము రిలీఫ్ ఆపరేషన్స్లోను వీటన్నిటిలో ఉండి కూడా జరిగిన నష్టాన్ని కొంత తగ్గించగలిగారు. కానీ తుఫాన్ అయితే ఆపలేదు కదా. తుఫాన్ ఇక్కడ కాదు, ఛత్తీస్గఢ్ రాక వెళ్ళింది. తెలంగాణలో కూడా భారీ నష్టాన్ని కలిగించింది. వరంగల్, హన్మకొండ లాంటి పట్టణాలే బ్రహ్మాండం నడువులోతు నీళ్ళల్లో మునిగిపోయినాయి. వరంగల్లో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల లెవెల్కి నీళ్ళు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మనం చూసాము. తర్వాత అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నష్టం కలిగించింది. ఇంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒకసాట తీరం దాటుతుందని వాళ్ళు కొంతవరకు ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా కొంత డైరెక్షన్ మార్చుకుని వెళ్ళి ఇంకా దిగుకి వెళ్ళిపోయింది. దానివల్ల చేసిన ఏర్పాట్లు కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోయిన పరిస్థితి కూడా చూసాము. మళ్ళీ వెంటనే వాళ్ళు వ్యూహం మార్చుకుని ఎప్పుడైతే దీని దిశ మార్చుకుందో ప్రభుత్వం కూడా వ్యూహం మార్చుకుంటా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. ప్రకృతిని ప్రభుత్వాలు కానీ లేకపోతే వ్యవస్థలు కానీ ఆపలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో ఎట్టా ఆపుతాడు? అదే కదా, ఎలా సాధ్యం? అదే ఎలా ఆపుతాడు? రాయటానికి చెప్పుకోవటానికి కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. కనీసం ఆయన వచ్చి పడ్డ బాధలన్నా చూశాడా? జరిగిన నష్టం చూశాడా? కర్ణాటకలోనే ప్యాలెస్లోనే పడుకున్నాడు. ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కర్ణాటక అయితే ఈ తుఫాన్ పలకరించడానికి వెళ్ళలేదు. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న ఒంటి చేత్తో కర్ణాటకలో ఉండి ఆపాడని వాళ్ళు అనుకుంటున్నారేమో. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి పడుకున్న ప్యాలెస్ రాలేదు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి ప్రభావం. ఆయన ఉంటే తుఫాన్లు కానీ, వరదలు కానీ, వాగులు కానీ ఇలాంటివి రావు అని వాళ్ళు అనుకుంటున్నట్టుంది నా ఉద్దేశంలో. ఆ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళని మాట వాస్తవం. ఆయన ప్యాలెస్లో పడుకున్న మాట కూడా వాస్తవం. ఓకే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ని కకావికలం చేసినా కూడా మా జగన్మోహన్ రెడ్డి పడుకున్న ప్యాలెస్కి దరిదాపులకి ఈ తుఫాన్ వెళ్ళలేదు కాబట్టి ఆయన అరిచేతిని ఆయన పడుకున్న గదిలో ఇట్లా అడ్డం పెట్టాడేమో అని అనుకోవాలి. ఇదివరకు చెప్పేవాళ్ళు అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరని విఫల పార్టీలు. కానీ దాన్ని తిరగరాసి
అరిచేతిని అడ్డుపెట్టి తుఫాన్లు కూడా ఆపగలడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు వాళ్ళ మీడియాలో వస్తున్న న్యూస్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఓకే, వాటన్నిటి మార్చేశారు పూర్తిగా మారిపోయింది. నిజంగా మరి మొన్న ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా పెద్ద నష్టం జరిగింది. జాంబియానో ఏదో దేశంలో ఆఫ్రికాలో చాలా ఘోరమైనటువంటి, మనకి ఎంత వరద ఉధృతి తుఫాన్ వచ్చిందో అక్కడ కూడా అట్టాగే జరిగింది ఇంచుమించుగా ఇదే టైంలో. నిజంగా కనుక కేఏ పాల్ లాగా ఈ దగ్గర అట్లాంటి దైవ శక్తులు కనుక ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని పంపామనుకోండి ఆపేస్తాడు కదా, ఆ పేరు కీర్తి ఆయనకు వస్తుంది. ఈ తుఫానే ఏంటి, ఏ తుఫాన్నైనా ఆపగలడు, ఏ భూకంపాన్నైనా ఆపగలడు, ఏ వరదనైనా ఆపగలడు, అంతే కదా. మరి అట్లాంటప్పుడు మరి ఆయన్ని ఒక అంతర్జాతీయంగా కూడా ఒక పిలుపు ఇవ్వాలి. ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూల ఏ డ్యాములు పగిలిపోతున్నా కూడా వచ్చి ఆపగలుగుతాడని. మరి అన్నమయ్య డ్యామ్ని ఆయన జిల్లాలో గేట్లు పగిలిపోయి రాత్రికి రాత్రి ఊళ్ళు మునిగిపోయి 45 మంది 50 మంది దాకా చచ్చిపోయారు కదా ఆయన టైంలోనే. మరి అప్పుడు అది ఎందుకు ఆపలేకపోయాడు? ఈ తుఫాను ఆపుతున్నాడు ముఖ్యమంత్రి కాకపోయినా. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఎంత శక్తి ఉండాలి? కాబట్టి ఇవేంటంటే ఒక చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వంతో చేసే పనులే తప్ప ప్రజా జీవితంలో బాధ్యతాయుతమైన ఒక ప్రజాస్వామ్యంలో మాట్లాడే మాటలు కాదు. ఇప్పుడు కేఏ పాల్కి ఎంత వెయిట్ ఉందో, ప్రజల్లో విలువ ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతకే వస్తుంది. కేఏ పాల్ ఎప్పుడన్నా ఒక వార్డు మెంబర్గా వేసి గెలిచే పరిస్థితి ఉందా? ఒకప్పుడు వరల్డ్ పీస్ ఫౌండేషన్ చైర్మన్, ఆయనకి పెద్ద జెట్ ఫ్లైట్ ఉన్నమాట వాస్తవమే. కానీ పరిస్థితులు తిరగబడి, కాలం తిరగబడిన తర్వాత ఇవాళ ఏ పరిస్థితికి వచ్చాడు? ఇప్పుడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి పూర్తిగా పోవటమే కాకుండా ప్రతిపక్షం కూడా హోదా కూడా లేకుండా, అసలు రాష్ట్రంలో లేకుండా వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో ప్రశాంతంగా, అంటే ఒక విలాసవంతమైన జీవితం గడుపుతూ ఇక్కడ ప్రజలు ఇంత కడగళ్ళు, ఇంత నష్టం, ఇంత కష్టం ఎదుర్కొంటున్నప్పుడు ఒక భాగస్వామిగా వచ్చి నేను మీకుండానని, అండగా ఉండానని చెప్పుకోవటం బదులు నేను అరిచేతిని అడ్డం పెట్టి ఒక చేత్తో ఆపానని చెబితే మరి ఈ బాధలన్నీ ఎందుకు? ఆపింది ఎక్కడ? ఆయన ప్యాలెస్ వరకే ఆయన కాపాడుకున్నాడు అనేది అర్థమవుతుంది మనకి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.